ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మనం ఈ కార్యక్రమానికి వచ్చాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను వందే మాతరం అంటే గట్టిగా మీరు కూడా పిడికిలి బిగించి దేశభక్తిని చాటే విధంగా వందే మాతరం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. 1875 నవంబర్ 7న బెంగాల్లోని కంటలపార అనే చిన్న గ్రామంలో పుట్టింది వందే మాతరం. బ్రిటిష్ పాలనలో అణిచివేత, బానిసత్వం, నిరాశ నిస్పృహలు నిండిన రోజులవి. సరిగ్గా ఆ సమయంలో బంకిం చంద్ర చటర్జీ గారు తన కలం ద్వారా దేశాన్ని మెలుకొల్పాడు. మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాట రాశారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయింది. తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనికి ప్రజల్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది. అక్కడి నుంచి ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. వందే మాతరం ఉద్యమ గేయంగా మారింది. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసింది. 150 సంవత్సరాలు ఆ తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గీతం హోదా ఇచ్చారు. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం, ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నాం. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలని జరపాలని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి. మొత్తం 4 దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మొదటి దశ నవంబర్ 7 నుంచి 14 వరకు, ఇది ప్రారంభ వారోత్సవం. రెండో దశ 2026 జనవరి 19 నుంచి 26 వరకు రిపబ్లిక్ డే దినోత్సవాలు వారమంతా జరుపుకుంటాం. మూడో దశ 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు స్వాతంత్ర దినోత్సవం, హర్ ఘర్ తిరంగా, ఈ రెండు కలిపి జరుపుకుంటాం. నాలుగో దశ 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు ముగింపు వారోత్సవం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిని ఏ విధంగా ఇచ్చింది, జాతిని ఏ విధంగా ఐకమత్యం తీసుకొచ్చింది అని మనం ఆలోచిస్తే రాను రాను అనేక మంది స్వాతంత్ర వీరులు, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్ వంటి వీరులకు ఈ గేయం ప్రేరణగా నిలిచింది. వారు ఎప్పటికప్పుడు ఈ గేయాన్ని నినదించడం, ప్రజల్లో చైతన్యం తేవడం, పోరాట స్ఫూర్తిని నింపుతూ ముందుకు పోయారు. అది చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడి పాటను ఏకంగా నిషేధించే పరిస్థితికి వచ్చారు. అయినా ప్రజలు ఎన్నికపోలేదు. లాఠీ చార్జీలు చేశారు, అరెస్టులు చేశారు, తోటాలు పేల్చారు. కానీ చనిపోయేటప్పుడు కూడా వందే మాతరమని పాడుతూనే చనిపోయారంటే, ఆనందంగా ప్రాణ త్యాగం చేశారంటే అది వందే మాతరానికి ఉండే స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్.
for more videos.